నమస్కారం అండి. భానుటాక్స్ ఛానల్కి స్వాగతం. సాధారణంగా సంకష్టహర చతుర్థి అనగానే మనలో ఎన్నో సందేహాలు ఉంటూ ఉంటాయి కదా. అందుకే ఈ వీడియోలో సంకష్టహర చతుర్థికి సంబంధించి మనకు ఉండే 11 ముఖ్యమైన ధర్మ సందేహాల గురించి ఈ వీడియోలో మనం క్లియర్ గా సమాధానం తెలుసుకుందాం. ఇప్పుడు ముందుగా ఆ 11 ధర్మ సందేహాలు ఏంటో తెలుసుకుందాం. అసలు సంకష్టహర చతుర్థి అంటే ఏంటి? వినాయక చవితికి సంకష్టహర చతుర్థికి ఉన్న అసలు తేడా ఏంటి? ప్రతి నెల స్వామివారి నామం, పీఠం పేరు ఎందుకు మారుతూ ఉంటాయి? ఈ వ్రతాన్ని ఎవరెవరు ఆచరించవచ్చు? ముడుపు కట్టడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? ఒకవేళ మధ్యలో ఏదైనా నెల ఆగిపోతే ఏం చేయాలి? ఉపవాసం ఎలా ఉండాలి? ఎప్పుడు విడవాలి? తర్వాత ప్రశ్న, వినాయక చవితి నాడు చంద్రుని చూడకూడదు అంటారు కదా, మరి సంకష్టహర చతుర్థి నాడు ఎందుకు చూడాలి? ముడుపు బియ్యంతో ప్రసాదం ఎలా చేయాలి? ఎవరికి పెట్టాలి? కోరిక తీరాక ముడుపును ఎక్కడ ఎలా సమర్పించాలి? చూశారు కదండి. మీ మనసులో ఉండే ఈ 11 ముఖ్యమైన ప్రశ్నలకి సమాధానాలు ఇప్పుడే మనం ఒక్కొక్కటిగా ఏమాత్రం ఆలస్యం చేయకుండా తెలుసుకుందాం. మొదటి ప్రశ్నకు సమాధానం, అసలు సంకష్టహర చతుర్థి అంటే ఏంటి? ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చే 4వ తిథిని సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి అని పిలుస్తారండి. సంకట అంటే మనం అనుభవించే కష్టాలు లేదా ఆపదలు అని అర్థం. హర అంటే వాటిని తొలగించేవాడు అని అర్థం. అంటే మన జీవితంలో ఉన్న సకల కష్టాలు తొలగించి మనం చేసే పనుల్లో విఘ్నాలు లేకుండా చూసే ఆ గణనాథుని పూజించే అత్యంత విశిష్టమైన తిథి ఇది. ఆ రోజున ఉపవాసం ఉండి గణపతిని ఆరాధించడం వల్ల ఏళ్ల తరబడి తీరని సమస్యలన్నీ తొలగిపోతాయని పురాణాలు చెప్తున్నాయండి. అందుకే దీనిని సంకటహరణ వ్రతం అని కూడా పిలుస్తారు. ఇప్పుడు రెండవ ప్రశ్న, వినాయక చవితికి సంకష్టహర చతుర్థికి ఉన్న అసలు తేడా ఏంటి? వినాయక చవితి ప్రతి నెల అమావాస్య తర్వాత వచ్చే శుక్లపక్ష చతుర్థి నాడు వస్తుంది. దీనిని గణేశుడు జన్మదినంగా భావించి పగలు మధ్యాహ్న సమయాల్లో పూజిస్తారండి. అలాగే ఆ రోజు చంద్రుడిని చూడటం నిషిద్ధం. ఎందుకంటే ఆ రోజు చంద్ర దర్శనం చేసుకుంటే అపనిందలు కలుగుతాయని పురాణాలు చెప్తున్నాయండి. దీనికి విరుద్ధంగా సంకష్టహర చతుర్థి ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చే కృష్ణపక్ష చతుర్థి నాడు వస్తుందండి. దీనికి జీవితంలో కష్టాలను మరియు అడ్డంకులను తొలగించుకోవడానికి ఒక వ్రతంలా ఆచరిస్తారు. సంకష్టహర చతుర్థి నాడు రోజంతా ఉపవాసం ఉండి రాత్రి చంద్రోదయం తర్వాత చంద్ర దర్శనం చేసుకుని అదే విధంగా ఆర్గ్యం సమర్పించిన తర్వాతే పూజ ముగించి ఆహారం తీసుకుంటారు. క్లుప్తంగా చెప్పాలంటే వినాయక చవితి పగలు జరుపుకునే పండుగండి. అదే విధంగా ఆ రోజు చంద్రుని కూడా చూడకూడదు. కానీ సంకష్టహర చతుర్థి రాత్రి చంద్ర దర్శనం ప్రధానంగా చేసుకునే విశిష్టమైన వ్రతం అండి. తర్వాత ప్రశ్న, ప్రతి నెల స్వామివారి నామం, పీఠం పేర్లు ఎందుకు మారుతాయి? గణపతి ప్రతి నెల ఒక్కో రకమైన శక్తితో లేదా విశేషంతో భక్తులను అనుగ్రహిస్తాడండి. మన కష్టాలు, కోరికలు ఎప్పుడు ఒకేలా ఉండవు కాబట్టి వాటి స్వభావాన్ని బట్టి ఆయన నామం, ఆయన శక్తులు కొలువై ఉండే పీఠం పేర్లు మారుతూ ఉంటాయండి. సంవత్సరంలోని 12 నెలలకు 12 రకాల వ్రత కథలు ఉంటాయండి. అలాగే ఒక్కో మాసంలో ఒక్కో గ్రహ దోషాన్ని లేదా ఒక్కో రకమైన ఇబ్బందిని తొలగించడానికి స్వామివారు ఆ ప్రత్యేక రూపాన్ని తీసుకుంటాడు. అలాగే ఉదాహరణకు ఒక నెల జ్ఞానాన్ని ఇచ్చే రూపంలో ఉంటే అదే విధంగా మరో నెలలో విజయాన్ని ఆదరించే రూపంలో ఉంటాడు. అందుకే ఆ నెల ప్రాముఖ్యతను బట్టి ఆయన పేరును అదే విధంగా పీఠాన్ని మార్చి పూజించడం అనేది మన సాంప్రదాయంగా వస్తుందండి. తర్వాత ప్రశ్న, ఈ వ్రతాన్ని ఎవరెవరు ఆచరించవచ్చో తెలుసుకుందాం. ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించడానికి ఎటువంటి ప్రత్యేక అర్హత అవసరం లేదండి. మనస్ఫూర్తిగా దేవుని నమ్మే ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ముఖ్యంగా జీవితంలో పదే పదే అడ్డంకులు ఎదురవుతున్న వారు, అదే విధంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యేవారు, లేదంటే ఏదైనా ముఖ్యమైన పనుల్లో విజయం సాధించాలనుకునే వారు కూడా ఈ వ్రతాన్ని నమ్మకంతో మొదలు పెడతారు. ఈ వ్రతాన్ని ఆచరించాలనుకునే వాళ్ళు మహిళలే ఆచరించాలి లేదా పురుషులు మాత్రమే ఆచరించాలనే నియమం మాత్రం అసలు లేదండి. ఎవరైనా సరే భక్తితో రోజంతా ఉపవాసం ఉండి అలాగే రాత్రి చంద్రుడిని చూసి పూజ ముగించుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే మనసులో ఏదైనా కోరిక ఉన్నా లేదా కష్టాల నుండి గట్టెక్కాలనుకున్నా ఎవరైనా సరే నిర్భయంగా ఈ వ్రతాన్ని మొదలు పెట్టవచ్చు. తర్వాత ముడుపు కట్టడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో తెలుసుకుందాం. ముడుపు కట్టడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటంటే అది మన సంకల్పం మరియు నమ్మకం. సింపుల్ గా చెప్పాలంటే మనం ఏదైనా కోరిక కోరుకున్నప్పుడు, అదే విధంగా ఆ పని పూర్తి కావాలని మొక్కుకున్నప్పుడు ఆ కోరికను దేవుడికి గుర్తుగా ఒక వస్త్రంలో నాణం పెట్టి కడతాం. ఇది ఒక రకమైన రిమైండ్ లాంటిదండి. ఆ ముడుపు మన కళ్ళ ముందు ఉన్నంత కాలం ఆ కోరిక తీరాలి, నేను దేవుడికి ఈ మాట ఇచ్చాను అని మనకు పదే పదే గుర్తు చేస్తూ మనలో ఆత్మవిశ్వాసం
ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. అదే విధంగా మన పని పూర్తయ్యాక ఆ ముడుపును తీసి దేవుడికి సమర్పించడం అంటే మన కృతజ్ఞతను చాటుకోవడం అన్నమాట. అంటే మనసులోని బలమైన కోరికకు ఒక రూపం ఇచ్చి దేవుడికి దగ్గర ఉంచడమే ఈ ముడుపు రహస్యం. తర్వాత ఈ వ్రతాన్ని ఎన్ని నెలల పాటు సంకల్పం చేసుకుని ఆచరించాలి అని తెలుసుకుందాం. ఈ వ్రతాన్ని ఇన్ని నెలలే చేయాలని ఖచ్చితంగా రూల్ ఏమీ లేదండి. అంతా మీ ఓపిక మరియు మీ సంకల్పం మీద ఆధారపడి ఉంటుందండి. సాధారణంగా చాలా మంది 3 నెలలు, 5 నెలలు, 11 లేదా 21 నెలల పాటు చేస్తామని మొక్కుకుంటారు. అలాగే మరికొందరు తమ కోరిక తీరే వరకు లేదా జీవితాంతం ప్రతి నెల చేస్తూనే ఉంటారు. నిజానికి మనసులో ఒక బలమైన కోరిక ఉన్నప్పుడు కనీసం ఒక ఏడాది అంటే 12 నెలల పాటు క్రమం తప్పకుండా చేస్తే ఫలితం బాగుంటుందని పెద్దలు చెబుతూ ఉంటారు. అంటే ఏడాది పొడవును వచ్చే రకరకాల గణపతి రూపాలను, పీఠాలను పూజించినట్టు అవుతుంది కదా. ఒకవేళ మీకు అంత వీలు కాకపోతే కనీసం 3 నెలలు అయినా సరే మనస్ఫూర్తిగా చేసి చూడండి. విషయం ఏంటంటే ఎన్ని నెలలు అనేది మీ వీలును బట్టి మీరే ఒక నిర్ణయం తీసుకుని మొదలు పెట్టడమే. తర్వాత ప్రశ్న, ఒకవేళ మధ్యలో ఏదైనా నెల ఆగిపోతే ఏం చేయాలి? ఏదైనా కారణం వల్ల ఒక నెల వ్రతం ఆగిపోతే అసలు టెన్షన్ పడక్కర్లేదండి. ఆ నెల వదిలేసి తర్వాత నెల నుంచి మళ్ళీ యథావిధిగా మీ వ్రతాన్ని కౌంట్ చేసుకోవచ్చు. ఉదాహరణకు మీరు 11 నెలలు చేయాలని మొక్కుకున్నారనుకోండి. 5 నెలలు పూర్తి చేశాక 6వ నెల ఏదో అడ్డంకి వచ్చి ఆగిపోయింది అనుకోండి. అప్పుడు ఆ ఆగిపోయిన నెలను లెక్కలోకి తీసుకోకుండా ఆ తర్వాత వచ్చే నెల నుంచి మళ్ళీ 6వ నెలగా లెక్క వేసుకుని మీ 11 నెలల టార్గెట్ ని పూర్తి చేసుకుంటే సరిపోతుందండి. వినాయకుడు భక్తుల కష్టం అర్థం చేసుకుంటాడు కాబట్టి మధ్యలో గ్యాప్ వచ్చినా పర్వాలేదండి. మీ సంకల్పం పూర్తి చేయడం ముఖ్యం. తర్వాత ప్రశ్న, ఉపవాసం ఎలా ఉండాలి, ఎప్పుడు విడవాలి? సంకష్టహర చతుర్థి నాడు ఉదయం స్నానం చేసి స్వామిని పూజించుకుని రోజంతా ఉపవాసం ఉండాలండి. ఏమీ తినకుండా ఉండొచ్చు. అదే విధంగా ఉపవాసం ఉండలేని వాళ్ళు పళ్ళు, పాలు లేదా అల్పాహారం తీసుకోవచ్చు. అదే విధంగా అసలు రహస్యం ఏంటంటే రాత్రి చంద్రోదయం అయ్యాక చంద్రుని చూసి ఆర్ఘ్యం ఇచ్చి వినాయకుడికి నైవేద్యం పెట్టిన తర్వాత ఉపవాసం విడవాలండి. అంటే రాత్రి చంద్రదర్శనం అయ్యాక భోజనం చేసి మీ వ్రతాన్ని ముగించుకోవాలన్నమాట. తర్వాత ప్రశ్న ఏంటంటే వినాయక చవితి లాగే ఈ రోజు కూడా చంద్రుని చూడకూడదా? నిజానికి వినాయక చవితికి సంకష్టహర చతుర్థికి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఈ చంద్ర దర్శనమేనండి. వినాయక చవితి రోజున పొరపాటును కూడా చంద్రుని చూడకూడదు అని అంటాం కదా. కానీ సంకష్టహర చతుర్థి నాడు మాత్రం చంద్రుని ఖచ్చితంగా చూడాలండి. ఈ వ్రతం నియమమే అది. అదే విధంగా రోజంతా ఉపవాసం ఉండి రాత్రి ఆకాశంలో చంద్రుడు వచ్చాక ఆయనకు నమస్కారం చేసుకుంటేనే మీ పూజ పూర్తయినట్లు లెక్కండి. చంద్రుణ్ణి చూసి ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకున్న తర్వాతే మనం భోజనం చేస్తాం కదా. వినాయక చవితి నాడు చంద్రునికి దూరంగా ఉంటాం, కానీ సంకష్టహర చతుర్థి నాడు మాత్రం ఆ చంద్రుడి కోసమే ఎదురు చూస్తూ ఉంటాం. తర్వాత ప్రశ్న, ముడుపు బియ్యంతో ప్రసాదం ఎలా చేయాలి? చేసిన ప్రసాదం ఎవరికి పెట్టాలి? ముడుపు విప్పిన తర్వాత ఆ బియ్యంతో ప్రసాదం చేయడం చాలా మంచిదండి. అదే విధంగా ఆ బియ్యాన్ని పారేయకుండా పరమన్నం వండి స్వామివారికి నైవేద్యంగా పెడితే చాలా మంచిదండి. ఒకవేళ బియ్యం తక్కువగా ఉంటే ఇంట్లో ఉన్న వేరే బియ్యంతో కలిపి వండుకోవచ్చు. ఇక ప్రసాదాన్ని ఎవరికి పెట్టాలనే విషయానికి వస్తే ముందుగా మీ ఇంట్లో వాళ్ళందరూ ప్రసాదంగా తీసుకోవాలి. అదే విధంగా మీ బంధుమిత్రులకు లేదా మీకు తెలిసిన వాళ్ళకు కూడా ప్రసాదంగా పెట్టవచ్చు. ఇలా చేయడం వల్ల మీ సంకల్పం నెరవేరిన సంతోషాన్ని అందరితో పంచుకున్నట్టు ఉంటుంది. ఆ బియ్యం స్వామివారి దగ్గర ఉన్నవి కాబట్టి వాటిని వృధా చేయకుండా భక్తితో ప్రసాదంగా స్వీకరించడమే ముఖ్యం. చివరి ప్రశ్న, కోరిక తీరాక ముడుపును ఎక్కడ ఎలా సమర్పించాలి? మీ కోరిక తీరాక ముడుపును సమర్పించడం చాలా ముఖ్యమైన ఘట్టమండి. ఏదైనా మంచి రోజు చూసుకుని లేదా మళ్ళీ వచ్చే సంకష్టహర చతుర్థి నాడే ఆ ముడుపును విప్పాలండి. ముడుపులోని బియ్యాన్ని ముందు చెప్పుకున్నట్టుగా ప్రసాదం వండి నైవేద్యం పెట్టాలి. ఇక అందులో ఉన్న దక్షిణ మీ దగ్గరలో ఏదైనా వినాయకుడి గుడి ఉంటే ఆ హుండీలో వేయవచ్చు, లేదంటే అక్కడ ఉన్న అర్చకులకు సమర్పించవచ్చండి. ఇలా చేయడం వల్ల మీ మొక్కు తీరినట్టు లెక్క. అదే విధంగా ఆ ముడుపు కట్టిన వస్త్రాన్ని పాడేయకుండా శుభ్రంగా ఉంచుకోండి, లేదా ప్రవహించే నీటిలో కూడా కలిపేయచ్చు. చూశారు కదా, సంకష్టహర చతుర్థి గురించి మీకున్న సందేహాలన్నీ క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వ్రతం గురించి కానీ పూజా విధానం గురించి కానీ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో అడగండి. నేను ఖచ్చితంగా మీకు సమాధానం చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి మన బాను టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం గం గణపతాయే నమః.